వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ 5 ఏళ్ల పాటు అధ్వానంగా పరిపాలించారని, ఆయన హయాంలో జరిగిన దాడులు, హక్కుల హననం గతంలో ఎన్నడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఓదార్పు యాత్రతో ఎవరిని ఓదార్చుతారో చెప్పాలన్నారు. ప్రస్తుతం ప్రజలే జగన్ ను ఓదార్చాలంటూ అభిప్రాయపడ్డారు. తనపై 3rd డిగ్రీని ప్రయోగించి హింసించిన అధికారికి పూర్తి శిక్ష పడలేదని, ఆయనకు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష సరైందంటున్న రఘురామతో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో ప్రమాణం చేశారు. అయితే సమకాలీన రాజకీయ పరిస్థితులతో పాటు వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరున్న నేతగా రఘురామకృష్ణరాజు గారు పేరు పొందారు. అయితే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఫీలింగ్స్ ఏంటి, భవిష్యత్తు రాజకీయం ఎలా ఉండబోతుందో రఘురామకృష్ణరాజు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎంపీగా తర్వాత అసెంబ్లీకి ఏమనిపిస్తుంది? అంటే నేనేమి ఎంపీ నుంచి అసెంబ్లీకి రావటాన్ని డిగ్రేడ్గా ఫీల్ అవట్లా. అదొక సభ, ఇదొక సభ, అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాధ్యత, ఇదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాధ్యత. సో అక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీగా అయితే నా బాధ్యతలు నేను సక్రమంగా నిర్వహించా. పార్లమెంట్లో అత్యధిక సార్లు నేను మాట్లాడటం జరిగింది. 98% అటెండెన్స్, అది కూడా 1-2 సార్లు సంతకం పెడతాం మర్చిపోయా, అదర్వైజ్ 100% అటెండెన్స్ ఉండేది. సో అలాగే శాసనసభ మరి ఎన్ని రోజులు జరుగుతుందో, గతంలో 100 రోజులు అనేవారు, ఇప్పుడు 30-40 రోజులు పడిపోయిందన్నారు. ఎన్ని రోజులు జరిగినా శాసనసభ కూడా నేను ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా శాసనసభ్యుడిగా నా నియోజకవర్గ సమస్యలు కానీ రాష్ట్ర ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే సభలో ప్రస్తావించవలసిన సమస్యలు ఉంటే నిర్భయంగా ప్రస్తావిస్తారు. మీరు దాదాపుగా 5 సంవత్సరాల పాటు పోరాటం చేశారు. తర్వాత 4 సంవత్సరాలు ప్రతిపక్షం నుంచి అధికారంలో ఉండి ప్రతిపక్షంగా పోరాడారు. మీ మీద 3rd డిగ్రీ యూజ్ చేసిన ఆయనకి రాత్రి పనిష్మెంట్ వచ్చింది. అది పనిష్మెంట్ అని నేను అనుకోను. అతనికి రావాల్సిన పనిష్మెంట్ చాలా ఉంది. మరి అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ అవ్వాలి. అతను చేసిన అన్యాయాలకి, మరి కస్టోడియల్ టార్చర్ని ప్రోత్సహించినందుకు, దగ్గరుండి చిత్రీకరించినందుకు కనీసం 7 సంవత్సరాల పైన అతనికి శిక్ష పడాలి. అప్పుడే అతనికి శిక్ష పడినట్టు. తర్వాత చంద్రబాబు గారు ఏపీ అంటే అమరావతి, పోలవరం అని చెప్తున్నారు. పోలవరం క్షేత్రస్థాయి పర్యటన అయిపోయింది, అమరావతి క్షేత్రస్థాయి పర్యటన అయిపోయింది. ఈ 2 పర్యటనలు అయిపోయిన తర్వాత మీ ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటో కూడా తెలిసిపోతుంది. ఎప్పటికీ ఇవి పూర్తవుతాయి? ఫండ్స్ ప్రాబ్లం ఉంది. అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని 4 సంవత్సరాలుగా నేను చెప్తానే ఉన్నా. అది మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ 4 ఏళ్ళుగా నా మాటే అది. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి ఉంటుంది. ఆ 2 అభివృద్ధి చేసుకుంటే రాష్ట్రం చాలా డెవలప్ అవుతుంది. ముందు ఫోకస్ ఏరియాస్గా ఆ 2 ఉండాలని చెప్పి గతంలో నేను ఎన్నోసార్లు మాట్లాడటం జరిగింది. ఆయన చెబుతున్నాడు, అప్పుడే మా కార్యకర్తలను చంపేస్తున్నారు, నేను ఓదార్పు యాత్ర కూడా చేపడతాను అని చెప్తున్నాను. అంటే మరి వాళ్ళే కొట్టేసి మరి ఆయన ఓదార్పు యాత్ర చేస్తాడేమో నాకు తెలియదు, కానీ జరిగిన సంఘటనలు బహుస్వల్పం. దానికి అంత ఓదార్పు యాత్రలు చేయవలసిన పని లేదు. మరి ఎవరికన్నా ఎల్లో డ్రెస్సులు వేసి రాత్రి కొట్టించి ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ముందు రోజు రాత్రి కొట్టించి ఆయన ఏమన్నా తిరుగుతాడేమో నాకు తెలియదు, కానీ అటువంటి సంఘటనలు 1-2 వ్యక్తిగత కక్షలు అనుకోవచ్చు. అంటే 2 వైపులు అంటే ఇప్పుడు గతంలో నన్ను ఎవడో కొట్టేశాడు అనుకోండి, నన్ను కొట్టేసినప్పుడు వాడు కనపడితే వెంటనే నేను కోపం మీద వాడు కొడతా. అది అతనికి నాకు మధ్య తప్ప ఆ పార్టీకి అనుకోవటం అది కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా హింసకు గురైనప్పుడు, ఆ హింసకు గురి చేసిన వ్యక్తి కనపడినప్పుడు, ఇతను ఉత్సాహంలో ఉన్నప్పుడు కోపం మీద వాడు వేస్తాడు. అది తెలుగుదేశం ఇల్లు కొట్టేసుకుంటున్నారమ్మో, ఆడు చంపేసినా పర్లేదు కానీ మనం అసలు చొక్కా కూడా పట్టుకోకూడదు అని మాట్లాడటం, పైగా కడపలో ఎంపీగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి మాట్లాడటం మరి అది సముచితం కాదు. అతను ఓదార్పు యాత్ర చేసుకోవచ్చు. ఏంటంటే ఆయన జనాల్లోకి వెళ్ళి ప్రజలు ఆయన్ని ఓదార్చే విధంగా ఆయన యాత్ర చేసుకోవచ్చు. మీరు దాదాపుగా 5 సంవత్సరాల పాటు పోరాటం చేశారు. తర్వాత 4 సంవత్సరాలు ప్రతిపక్షం నుంచి అధికారంలో ఉండి ప్రతిపక్షంగా పోరాడారు. మీ మీద 3rd డిగ్రీ యూజ్ చేసిన ఆయనకి రాత్రి పనిష్మెంట్ వచ్చింది. అది పనిష్మెంట్ అని నేను అనుకోను. అతనికి రావాల్సిన పనిష్మెంట్ చాలా ఉంది. మరి అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ అవ్వాలి.
అతను చేసిన అన్యాయాలకి మరి కస్టోడియల్ టార్చర్ని ప్రోత్సహించినందుకు, దగ్గరుండి చిత్రీకరించినందుకు కనీసం 7 సంవత్సరాల పైన అతనికి శిక్ష పడాలి. అప్పుడే అతనికి శిక్ష పడినట్టు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు చెబుతూ ఉన్నారు, తప్పనిసరిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి విరాళాలు ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఇక జగన్ ఓదార్పు యాత్ర అనేది ఆయన్ని ప్రజలు ఓదార్చాలి కానీ ఈయన వెళ్ళి కార్యకర్తలను ఓదార్చాల్సిన అవసరం లేదు. కానీ ఆయన 40% ఓట్లు వచ్చినాయి అని చెప్పినప్పటికీ కూడా గతంలో కూడా తెలుగుదేశానికి 40% ఓట్లు వచ్చినాయి ఓడిపోయినప్పుడు కూడా అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర్లతో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏపీ అసెంబ్లీ.